నోరు మండిపోద్దా మిర్చి వేస్తే? మీకోసం తగ్గించేస్తారండి. సరే ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలి దీనికి. ఇది కలగూర పులుసు కాబట్టి దీనికి మనం ఏవైనా 4-5 రకాల కూరగాయలు కలుపుకోవచ్చు, ఆకుకూరలు కలుపుకోవచ్చు. ఇందులో మనం సొరకాయ కూడా వేసుకోవచ్చు అన్నమాట, చిన్న చిన్న పీసెస్ చేసి. ఇదంతా గ్రేవీగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడక్కడ సొరకాయ కూడా తగులుతుంది అన్నమాట. ఫస్ట్ వన్ తోటకూర, మెంతికూర, చుక్కకూర. మనం పాలకూర, తర్వాత గంగవాయిల కూర ఇలాంటివి ఏవైనా కలుపుకోవచ్చు అన్నమాట. తర్వాత పచ్చిపప్పు నానబెట్టేసింది, ఉల్లిపాయ, చింతపండు రసం, లేదంటే చింతపండు నానబెట్టినైనా తీసుకోవచ్చు, టమాటో, తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ అన్ని. పచ్చిమిర్చి కట్ చేసినవి. ఇది రాక్ సాల్ట్ అండి, మా కళ్ళు పైన ఉప్పు వాడుకోవచ్చు. ఇది ఇంగువ, కారము, చిన్నుల్లి, పసుపు. సూపర్. సో చేసేద్దాం మరి కలగూర పులుసు. చేసేద్దాం. రెసిపీ అయితే నాకు తెలిసి ఎవరు చూపించలేదు ఇంతదాకా, మీరే అని అనుకుంటున్నాను ఫస్ట్. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలి చెప్పండి మరి కలగూర పులుసు. ఇది స్టవ్ ఆన్ చేసి ముందు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేద్దాము, అది బాయిల్ అవ్వడమే. ఓకే. ఇది కొంచెం పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇది మేము ఇంట్లో తోటకూరతో, కేవలం తోటకూరతో చేస్తాం, గోంగూరతో చేస్తాం. మనకి చుక్కకూర ఏంటంటే పులిపిస్తుంది కాబట్టి మనం చింతపండు వాడకుండా చుక్కకూర వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చింతపండు రసం వాడుతున్నాను. చింతపండు రసం బదులు మనం ఇది ఉసిరికాయ ఉంటుంది కదా, అది పచ్చి ఉసిరి అంటాం అనమాట. జస్ట్ అది ఉసిరికాయలో ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసి పెట్టుకుంటాం. చింతపండు బదులు అది వాడుకోవచ్చు. లేదు అంటే కనుక ఆమ్చూర్ పౌడర్, మనకి ఎండాకాలం సీజన్ లో మామిడికాయలు వస్తాయి కాబట్టి అవి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఎండబెట్టి మిక్సీ పట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది అనమాట. కొంతమంది చింతపండు వాడకూడదు అన్నారు కాబట్టి పులుపు కింద ఆల్టర్నేటివ్స్ ఇవి. ఆ రెండు కూడా ఇష్టం లేదు అంటే కనుక నిమ్మకాయ పిండేసుకోవచ్చు. అది కూడా ఇష్టం లేకపోతే ఇంకా అది కూడా ఇష్టం లేకపోతే ఇంకేం చేయలేం. షడ్రుచులు ఉండాలి మనం చేసే ప్రతి వంటలో, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంతేనా? మీరు ఎలా అంటే అలా మిమ్మల్ని ఫాలో అయిపోతాను. ఇది పాన్ హీట్ అయింది. సో మీ గురించి చెప్పండి లక్ష్మి గారు. మీరు ఎప్పుడు చక్కగా గలగల మాట్లాడేస్తూ ఉంటారా? మాట్లాడతానండి, అంటే ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నా కాబట్టి అట్లా మాట్లాడడం అలవాటు. వెరీ గుడ్ అండి. సో అలా మాట్లాడుతూనే ఉండాలి అమ్మాయిలు అన్న తర్వాత. అంతే. ఇది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకున్నాం. చెప్పండి అప్పట్లోపు ఏమైనా మీ గుంటూరు గురించి. మా గుంటూరులో బ్రహ్మగుడి ఫేమస్, ఆంజనేయ స్వామి గుడి ఫేమస్. ఓకే. అంటే మాది గుంటూరు పక్కన చేబ్రోలు. బ్రహ్మగుడి అనేది ఎక్కడా ఉండదు అనమాట. ఒకటి నేపాల్లో ఉంది, తర్వాత మా చేబ్రోలో ఉంది, గుంటూరులో చేబ్రోలో ఉంది, జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. గుంటూరు బస్ స్టాండ్. బ్రహ్మదేవుడి గుడి కూడా ఉందా? బ్రహ్మదేవుడి గుడి ఉంది. యాక్చువల్ గా బ్రహ్మదేవుడిని పూజించకూడదు, అది ఒక శాపం, ఒక ఋషి శాపం వల్ల ఆయన్ని చతుర్ముఖ లింగంగా ప్రతిష్ఠించారు. అంటే లింగాకారం ఉంటుంది, లింగాకారం పైన 4 వైపులా ఇన్ని ప్రతిష్ఠించారు అన్నమాట. ఆయిల్ హీట్ అయింది, ఉల్లిపాయ వేసాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక టమోటాలు వేసేసుకుంటాం. ఏమవుతుందండి బ్రహ్మదేవుడిని పూజిస్తే? ఏ దేవుడినైనా పూజించండి, తప్పలేదు. అంటే బ్రహ్మదేవుడికి ఒక ఋషి శాపం పడతాడు అనమాట. ఆ శాపం వల్ల బ్రహ్మదేవుడిని మనం ఎక్కడా పూజించకూడదు. శివుడిని లింగాకారంలో మాత్రమే పూజిస్తాం. ఆయన్ని విగ్రహ రూపంలో కూడా పూజించేది మనకి యాగంటి బసవన్న అని అంటారు. అక్కడ మాత్రమే మనకి విగ్రహ రూపంలో ఉంటారు. విష్ణుమూర్తిని పూర్తిగా శరీరాకృతిలో మనం పూజిస్తాం, అమ్మవారిని శరీరాకృతిలో పూజిస్తాం అన్నమాట. మా ఊరి స్పెషాలిటీ ఏంటంటే చుట్టూతా కోనేరు ఉంటుంది, ఆ కోనేరులో ఈ బ్రహ్మగుడి ఉంటుంది. ఆ కోనేరు 7 తాడి చెట్లు లోతు ఉంటుంది అన్నమాట. ఆ కోనేరు ఇది బ్రహ్మదేవుని పూజించకూడదు కాబట్టి ఆయన చుట్టూతా అష్టదిగ్బంధనం చేస్తారు. శైవాలయాలు, ఇటు ఎదురెదురేమో వైష్ణవాలయాలు, ఇటు కార్నర్స్ వచ్చేసేమో అమ్మవారి గుళ్ళు అనమాట. అలా ఆయన్ని అష్టదిగ్బంధనం చేశారు కాబట్టి గురుగ్రహ దోష నివారణకి అక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు అన్నమాట. బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, లింగము ఇద్దరిని కలిపి ప్రతిష్ఠించారు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి. ఆ గుడి గాలిగోపురం ఆ మండలం మొత్తం కనిపిస్తుంది అనమాట. అది చాలా పెద్ద గాలిగోపురం అన్నమాట. అది ఎంత వర్షం పడినా కూడా ఆ గుడి అనేది మునిగిపోతుంది. అంటే ఎంత మునిగిపోయినా కూడా స్వామివారి శిరస్సు స్థానం కనిపిస్తుంది మనకి. ఆ బయట నుంచి నైవేద్యం పెట్టుకుని వెళ్తారనమాట. ఇప్పటికి కూడా ఆ వాటర్ నిండిపోయినా మనకి ఆ లెవెల్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది. ఇంత ప్రత్యేకత ఉందని నాకు తెలియదు. అసలు బ్రహ్మదేవుడికి గుడి ఉందని కూడా నాకు తెలియదు. మీ పుణ్యమాన్ని తెలుసుకున్నాను ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఉల్లిపాయ ఫ్రై అయింది. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తాం. ఓకే. సో అది చేబ్రోల్ స్పెషల్ అన్నమాట. చేబ్రోల్ స్పెషల్ అది.
తర్వాత ఏకశిలా విగ్రహంతో విష్ణుమూర్తిని ప్రతిష్ఠించడం, రంగనాయక స్వామి, ఇవన్నీ సుమారుగా 250 సంవత్సరాల క్రితం గుళ్ళు. నేను చెప్పిన గుళ్ళన్నీ కూడా. అక్కడ మా ఊరు స్పెషాలిటీ అంటే 101 గుళ్ళు 101 బావులు ఉంటాయి. ఉన్నాయా? ఇప్పటికి కూడా ఉన్నాయి. 101 బావులు ఉన్నాయా? 101 బావులు ఉన్నాయి. అది మా ఊరి ఐడెంటిటీ అన్నమాట. అంటే జనరల్ గా బావిని పూజ చేస్తూ ఉంటారు, కానీ పూడ్చకుండా ఇప్పటికి కూడా కాపాడుతూ వస్తున్నారు అనమాట. అంటే బావి పూజ చేసి బోర్ మోటార్ ఇవన్నీ పెడుతున్నారు కదా, సో అట్లా లేకుండా 101 గుళ్ళు 101 బావులు ఉంటాయి. మనం రథంలో నుంచి దేవుణ్ణి చూస్తాం, 4 వైపులా మనకి దేవుడు కనిపిస్తాడు కదా. అలాగే మా గుళ్ళో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివుణ్ణి 4 వైపుల నుంచి చూడొచ్చు అనమాట. రథంలో మనకి 4 వైపులా ఓపెన్ ఉంటుంది కదా, అలాగే ఈ దేవుణ్ణి 4 వైపుల నుంచి చూడొచ్చు మనం. ఇవన్నీ చెప్తుంటే మీ ఊరికి ఒకసారి రావాలనిపిస్తుందండి నాకు. పక్కాగా రండి, తీసుకెళ్దాం. గుంటూరుకు వచ్చాను కానీ చేబ్రోల్కి ఎప్పుడు రాలేదు. జస్ట్ ½ an hour తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకొకటి కాలభైరవుడి గుడి కూడా ఉంది, అది చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? తర్వాత నానబెట్టిన పచ్చిపప్పు అండి. ఈ పచ్చిపప్పు బదులు మనం పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు. కందిపప్పులో మనకి మళ్ళీ 2 రకాలు ఉన్నాయి కదా, ఎర్ర కందిపప్పు తర్వాత మామూలు కందిపప్పు, రెండిట్లో మనం ఏదైనా వేసుకోవచ్చు. ఈ పచ్చిపప్పు వేగిపోయింది. తర్వాత తోటకూర. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు నేర్పించారండి. అవునా? తెలుగు చదవడం, రాయడం, కవితలు రాయడం, చిన్న చిన్న పాటలు రాయడం అన్నీ చేస్తాను. ఈ తోటకూర కొంచెం కవిత చెప్పండి. షూర్గా. ఇప్పుడు గుళ్ళు, వాటి ప్రత్యేకత, ప్రస్థానం అన్ని వివరించారు. నెక్స్ట్ మీ కవితలు వింటాను. షూర్గా అండి, చెప్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి మనం? ఇది కొత్తిమీర తోటకూర వేసేసాను. తర్వాత మెంతి కూర, ఓకే, చుక్కకూర, ఓకే. ఎందుకే దేంతో తింటే బాగుంటుందండి? ఇది రైస్ లోకి, రోటీస్ లోకి బాగుంటుందండి. ఓకే. వేడి వేడి అన్నంలోకి ఈ కలగూర పులుసు పెట్టేసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అవునా? మీరు ఎలా అంటే అలా. షూర్ అండి. కొంచెం చింతపండు రసం వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అలాగే. సో మీరు గుళ్ళు బాగా విజిట్ చేస్తూ ఉంటారు మొత్తానికి? బాగా వెళ్తానండి. అవునా? దైవభక్తి బాగా ఎక్కువ? నాకు ప్రశాంతత దొరికేదే ఆ స్థానంలో. ఇంట్రెస్టింగ్. కొంచెం వాటర్ వేసాను. ఇది ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకని. అలాగే. సో 3 విజిల్స్ వచ్చేసినాయి కదండి? 3 విజిల్స్ వచ్చేసాయండి. మనకి ఇది ఆకుకూర కాబట్టి ఒక్కొక్కసారి మగ్గచ్చు, మగ్గకపోవచ్చు. సో 1-2 ఎక్కువ వచ్చినా మనకి ప్రాబ్లం లేదు. తాలింపు వేసేసుకుందాం. ఓకే ఓకే. ఇది తాలింపు వేసుకోవడానికి మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఆల్రెడీ అందులో కొంచెం వేసాం కాబట్టి లైట్ గా సరిపోతుంది. ఫస్ట్ చిన్నులపాయలు వేసుకుందాం. ఓకే. ఇందులో నేను కరివేపాకు వేయట్లేదు, అంటే ఆల్రెడీ రకరకాల ఆకులు ఉన్నాయి కాబట్టి నేను కరివేపాకు అనేది వేయడం లేదు. మంచి పని చేశారు. పోపులో అయినా వేసుకోవచ్చు మనం. ఇవి వేగాక తాలింపు దినుసులు. పప్పుకూర కాబట్టి ఇంగు వేస్తున్నా రుచి కోసం. ఇది తాలింపు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది పప్పు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇందులోకి ఓపెన్ చేయండి. నైస్ అండి, మంచిగా ఉడికిపోయింది. ఇది ఉడికిపోయింది. ఇందులోకి ఉప్పు, ఇది రాక్ సాల్ట్ వాడుతున్నాను. ఓకే. కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం. మిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. పసుపు, ఇవన్నీ కలిపేసి కొంచెం మంచిగా ఎనిపేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే. ఒక బౌల్లో ఈ పప్పు వేసేసుకోండి. ఓకే. అన్ని సాఫ్ట్ గా ఉంటే తెలియదు కాబట్టి పచ్చిపప్పు మనం పప్పు ఎక్కువగా వేసుకున్నాము. ఓకే.
చిన్నుల్లి ఇంగువ తాలింపు వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించేయడమే. ఆరగించేద్దాం అంతే. కలగూర పులుసు రెడీగా ఉంది. సూపర్ అండి, చాలా చాలా బాగుంది ప్రెసెంటేషన్. సో కలగూర పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను, మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కలగూర పులుసు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, చుక్కకూర, మెంతికూర, టొమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, ఉల్లిపాయలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ, ఉప్పు, పోపు దినుసులు. కలగూర పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే నానబెట్టిన పచ్చిపప్పు, తోటకూర, మెంతికూర, చుక్కకూర, చింతపండు రసం వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలగబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, పోపు దినుసులు వేసి పోపు పెట్టి డిష్ అవుట్ చేసుకొని పప్పులో కలిపేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, కలగూర పులుసు రెడీ.